హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించి 3rd ఫిబ్రవరి రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్లోని క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో కొంతమంది పిల్లలు క్వశ్చన్స్ సెండ్ చేశారు, వాటిని క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఏ క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం, ఓకేనా? సో ఈ క్వశ్చన్స్ సెండ్ చేసిన వ్యక్తి ఎవరంటే బై పేరు చెప్పాడు, ప్రశాంత్. ఓకేనా, ప్రశాంత్ అనే వ్యక్తి క్వశ్చన్ సెండ్ చేశాడు. సో థ్యాంక్ యూ ప్రశాంత్. ఆ క్వశ్చన్ చూడండి, ఇగో మోస్ట్లీ మనం మాట్లాడుకునేవి వచ్చినాయి. చూడండి, మెయిన్ పర్పస్ ఆఫ్ యుకారియోటిక్ సెల్. యుకారియోటిక్ సెల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అన్నాడు. సామాన్యంగా ప్రొకారియోటిక్ సెల్, యుకారియోటిక్ సెల్ అని చెప్పి మనకి 2 రోజుల నుంచి వీటి మీద బాగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, మనకి యుకారియోటిక్లో అయితే ట్రూ న్యూక్లియస్ ఉండటం, దానికైతే ట్రూ న్యూక్లియస్ ఉండదు, అలాంటి క్వశ్చన్ కూడా అడిగాడు. ఓకేనా, సో సామాన్యంగా రీప్రొడక్షన్ కానీ గ్రోత్ కానీ ఇంకేమైనా సరే ఒక హై లెవెల్లో సెల్లో ఏ బిహేవియర్ కానీ సస్టైన్ అవ్వాలన్నా, ఒక కణం అభివృద్ధి చెంది ముందుకు వెళ్ళాలి అంటే యుకారియోటిక్ సెల్ అనేది ఉండాలి, కేంద్రకం ఉండాలి. బ్రెయిన్లో అయిపోతే అన్ని పనులు జరుగుతాయా? జరగవు. కాబట్టి కేంద్రకం ఉండి, ఆ కణంలో కేంద్రకం ఉండి ఆ పనులు నిర్వహించింది అనుకోండి, అప్పుడు పనులు వేరు. కాబట్టి ఎలా క్వశ్చన్ అడిగాడు స్టేట్మెంట్ ప్రకారంగానే తెలిస్తే మనం ఈజీగా పెట్టచ్చు. సో మెయిన్ పర్పస్ ఆఫ్ యుకారియోటిక్ సెల్ క్వశ్చన్ అడిగాడు. బ్యాక్టీరియా అనేది దేనికి సంబంధించింది? తెలుగులో ద్విధా విచ్చిత్తి అని అడిగాడంట. సో రీప్రొడక్షన్ గురించి అడిగాడు. బ్యాక్టీరియాలో కూడా మనకి ఏం జరిగింది? బైండరీ ఫిషన్ జరిగింది. అసెక్షువల్ రీప్రొడక్షన్, బైండరీ ఫిషన్ జరిగింది. నెక్స్ట్, యాసిడ్స్ బేసిస్ పైన ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, లైట్లో కాన్కేవ్ మిర్రర్లో సి పైన సి పక్కా ఎడితే, సి దగ్గర పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? కాన్కేవ్ మిర్రర్లో సి దగ్గర పెడితే సి దగ్గరే ఫామ్ అవుతుంది, సేమ్ సైజు. కండిషన్స్ మీద అడుగుతున్నాడు, మిర్రర్లో కానీ లెన్సెస్లో కానీ. ఫోర్స్ మీద ప్రాబ్లం అడిగాడు. ఓకే, మేల్ రీప్రొడక్టివ్ సిస్టంలో యూరిన్ ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్లో అవుతుంది అని అడిగాడు అనమాట. సామాన్యంగా ఫస్ట్ కిడ్నీస్ ఫిల్టరేషన్ తెలిసిన తర్వాత యూరిన్ ఫామ్ ఎక్కడికి వస్తుంది? యూరేటర్స్కి వస్తుంది. యూరేటర్స్ నుంచి యూరినరీ బ్లాడర్కి వస్తుంది. యూరినరీ బ్లాడర్ నుంచి యూరెత్రాకి వస్తుంది. యూరెత్రా నుంచి బయటకు వస్తుంది. కాబట్టి కిడ్నీ, యూరేటర్స్, యూరినరీ బ్లాడర్, యూరెత్రా, ఇది ఆర్డర్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, కెమిస్ట్రీలో ఇథనోయిక్ యాసిడ్ పైన ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఇథనోయిక్ యాసిడ్. నెక్స్ట్, లైట్లో డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అండ్ వేవ్ లెంత్ పై స్టేట్మెంట్ అడిగారన్న అన్నాడు. ఓకే, డిస్పర్షన్ మీద, స్కాటరింగ్ ఆఫ్ లైట్ మీద, వేవ్ లెంత్ మీద కలిపి ఒక స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడిగాడు. సో క్వశ్చన్ మంచి గట్టిదే అయి ఉండాలి. 3 కాన్సెప్ట్స్ కలిపాడు. మాస్ అండ్ వెయిట్ పై ఒక ప్రాబ్లం అన్న. మూన్ పై 60 kgs ఉంటే ఎర్త్ పై ఎంత మాస్ ఉంటుంది అండ్ వెయిట్ ఉంటుంది అన్నాడు. సామాన్యంగా వెయిట్ అనేది 1/6 అయింది, మాస్ అనేది చేంజ్ అవ్వదు. ఓకేనా, ఏది ఎత్తుపై నుంచి మాస్ పైకి. వాడు ఎలాగో మూన్ పైన 60 kgs అన్నాడు, అప్పుడు ఎత్తు మీద ఇంకా ఎలా ఉండిద్దో చూసుకోవాలి. సామాన్యంగా ఎర్త్ మీద వెయిట్ ఎంత ఉండిద్దో మాస్ మీద దాంట్లో 1/6 ఉండిద్ది. వాడు రివర్స్లో ఇచ్చాడు కాబట్టి మనం రివర్స్లో ఆన్సర్ చేయాలి. మాస్ ఎప్పుడూ మారదు. సింపుల్, ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, 11వ క్వశ్చన్. అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? వస్తువు మూమెంట్లోకి వస్తుంది. దేని నుంచి? రెస్ట్ నుంచి. రెస్ట్ నుంచి మూమెంట్లోకి రావాలి అంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్స్ అప్లై చేయాలి. రూథర్ఫర్డ్ మాస్ పై ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, రూథర్ఫర్డ్ ఆయన చెప్పినప్పుడు దానికి సంబంధించిన ఆయన ప్లానటరీ మోడల్లో మాస్ పైన ఏదో క్వశ్చన్ అడిగాడంట. కరెంట్ అఫైర్స్లో అయితే క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా దాని మీద క్వశ్చన్ అడిగాడు. 130 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు జరిగింది అని అడిగారంట. ఓకే, నేనైతే సైన్స్లో 24 అటెంప్ట్ చేశాను. మన క్లాసెస్ వల్ల అబ్బాయి చక్కగా 24 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగాడు. 24 పెడతామంటే ఇట్స్ నాట్ ఈజీ, మంచిగా పెట్టినంటే. 1 kWh ఈక్వల్ టు 3.6 into 10⁶ జౌల్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్, మీథేన్, ప్రోపేన్, బ్యూటీన్ పై ఒక క్వశ్చన్ వచ్చింది. ఓకే, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కేన్స్ మీద క్వశ్చన్ అనేది అడగడం జరిగింది.
సో ఇవన్నమాట టోటల్ క్వశ్చన్స్. వాళ్ళకి గుర్తున్నవి సెండ్ చేశారు. ఎలా అడిగాడు అనే మీకు క్లియర్ ఐడియా క్రియేట్ అవ్వాలి కాబట్టి అవి పెట్టంగానే నేను ఇంకా చాలామంది కోసం వెయిట్ చేసి ఆ క్వశ్చన్స్ మీకు సెండ్ చేశాను. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఈ కాన్సెప్ట్స్ మీద నెక్స్ట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాటిని క్విక్ రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి. ఎంతో కొంత ఉపయోగం అనేది మీకు ఉండిద్ది. ఓకేనా? సో ఇక్కడితో వీడియో ఫినిష్ చేస్తాను. రేపటి రోజున 4వ తారీఖు పిల్లల ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ రాసిన తర్వాత @బేరింగ్ కార్బన్ అనే టెలిగ్రామ్ ఛానల్కి పింక్ చేయడం కానీ లేదా కాల్ చేయడం కానీ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.